తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ. కామారెడ్డి జిల్లా బ్యాక్లాగ్లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మైపాల్ యాదవ్ కామారెడ్డి R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. 2 నెలల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లినా, అంతేకాకుండా నవంబర్ 29వ తేదీన నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని, అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్పడంతో అప్పుడు వెంటనే నామమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని, మళ్లీ తొందరలో నిరుద్యోగులకు బ్యాక్లాగ్ ఉద్యోగులలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమాల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. కామారెడ్డి జిల్లాలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, మాకు సమాచారం ఉందని, ఎవరైనా ఉద్యోగాలకు డబ్బులతో కొనుక్కుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్కు, సిఎస్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పడిందని చైర్మన్ మైపాల్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డప్పు సురేష్, బేలేఫ్ రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. నవతరమా పన్నులకి, అవ్వలకి, స్కూల్ గ్రంథాలయాల్లో పోయి కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి, అసలు మా తిండి కూడా మేము ఆశించలేదు. యువతకి మళ్ళీ మేము సందేశాత్మకమైన విధానం అందించాలని మైపాలన్నట్టు పాప ఇంకా చాలా మంది ఉన్నాం. పోయి పొలాల్లో ఎర్ర టైంలో కూడా పోయి అవ్వల కాళ్ళు మొక్కి, స్టూడెంట్స్ కాలు మొక్కి, గ్రంథాలయాలు తిరిగి, అంతా హైదరాబాద్ మొత్తం తిరిగి ప్రభుత్వం కూలదోసింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేస్తుందని దీని మీద అసెంబ్లీలో మాట్లాడాలా. ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు మౌనంగానే ఉంటున్నాడు. కామారెడ్డిలో ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నావు నువ్వు? అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడినవా? నువ్వు జూబ్లీస్ లో నేను వండబెట్టడానికి నీకు ఇచ్చినమా ఇది? లేకపోతే కామారెడ్డి ప్రజలు SC, ST, BC మా ప్రజల ఓట్లతో ఎక్కడికక్కడ నువ్వు 7 మండలాల్లో, ఉమ్మడి మండలాల్లో ఈరోజు నీకు ఇన్ని ఓట్లేసి నిన్ను ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన్ని ఓడగొట్టి నిన్ను గెలిపిస్తే నువ్వేం చేస్తున్నావా? ఎలా ప్రజల దగ్గరికి వస్తున్నావా? ఏ సమస్యలను తెలుసుకుంటున్నావా? ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో లక్షల్లో ఫీజులు తీసుకుంటా ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి జిల్లాలో ఏది నీ చప్పులు లేదు, నీ ఉలుకు లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మేము అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడుందయ్యా మీ అభివృద్ధి? గ్రామాలకు పోదాం, ఇదే పత్రికా మిత్రులు మేము పట్టుకొని వస్తాం, రండి, మా జేఏసీ వస్తుంది. మేము ఉద్యమ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మైపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, సాయికృష్ణ మా ఆధ్వర్యంలో కావచ్చు, ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఆధారాలు మా దగ్గరికి కొన్ని చెప్పినాం. నిర్మల్ కావచ్చు, మున్సిపల్ శాఖలు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మేము ఆధారాలు పట్టుకొని, ఆ రోజు మాత్రం ఎవరు కూడా మీరు తట్టుకొని భయంకరమైన నిజాలు మాకు బయటకు వస్తాయి. ఆ రోజు మాత్రం అన్న డప్పుపోతే అన్న కోసం అందరు సపోర్ట్ కొట్టాలి. సురేష్ బాబు ఎంత గొప్పడు అంటే ఆయనకు కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది, కొంచెం న్యూమోనియా లాగా వచ్చింది, దగ్గు కూడా ఉంది. కానీ అన్న బ్యాక్లాగ్ జాబులు అమ్ముకుంటున్నారు. మీరు కామారెడ్డికి రావాలంటే ఒక్కటే మాట, నేను వస్తున్న నిరుద్యోగుల కోసం అని వచ్చిండు. కాబట్టి అందరూ సపోర్ట్ కొట్టాలి.
సో ఈనాటి ఒక ముఖ్య ఉద్దేశం మీరు బ్యానర్లో చూడొచ్చు, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని ఉంది. తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఎందుకోసం ఏర్పాటు చేసినామంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల జాబులు గ్రూప్ 1 జాబ్ కానీ, గ్రూప్ 2 జాబ్ కానీ, ఎంసెట్ కానీ, ఈ అన్ని జాబులు సింగరేణిలో కానీ, బ్యాక్లాగ్ జాబులు కానీ అన్నీ అమ్ముకుంటుంటే ఈ నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులను రక్షించడానికి ఒక్క జేఏసీ లేదు. కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల జేఏసీలు ఉన్నాయి, కానీ నిరుద్యోగులకు ఒక్క జేఏసీ లేదని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పాటు చేసినాం. తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులందరినీ కాపాడుకోవడం. నిరుద్యోగులకు కష్టం వస్తే ఎక్కడ చెప్పుకోవడానికి లేక కూడా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే 100 కోట్ల కన్నా, వజ్రాల కన్నా, 100 కిలోల బంగారం కన్నా మీ తల్లిదండ్రులకు మీ ప్రాణం ముఖ్యమైంది. మీ తల్లిదండ్రులకు ఒక 100 కిలోల బంగారం ఇస్తాం, నీ కొడుకుని మాకు ఇస్తావా, నీ కూతుర్ని ఇస్తావా, సంపుతామంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాబట్టి ఏ నిరుద్యోగి కూడా చావద్దు, క్షణికావేశంలో చావద్దు అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఏర్పాటు చేసినాం. అప్పుడు సురేష్ అన్న చెప్పినట్టు అందరు తల్లుల కాళ్ళు మొక్కిన గ్రూప్ 1 జాబ్లు అమ్ముకున్నప్పుడు, పోస్ట్ పోన్ అవుతున్నప్పుడు ప్రబలిక అనే చెల్లె సూసైడ్ చేసుకుంటే 23 ఏళ్ళ చెల్లె చచ్చిపోతే అప్పుడు నిర్ణయించుకున్నాం, అవ్వ కేసీఆర్ ఉంటే మా పిల్లలకు జాబులు రావు, జాబులు అమ్ముకుంటారు అని చెప్పేసి ఇప్పుడు తల్లుల కాళ్ళు మొక్కి, అవ్వల కాళ్ళు మొక్కి సురేష్ అని చెప్పినట్టు అన్ని రాష్ట్రం అంతా లైబ్రరీల చుట్టూ తిరిగి, రైతుల దగ్గరికి వెళ్ళి, అవ్వల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఓడగొట్టండి, అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతేనే మన సమస్యలకు పరిష్కారం అయితే చేస్తే, ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత కూడా గతంలోనే జరిగినట్టు మళ్ళీ దొడ్డిదారిలో, మళ్ళీ అంటే గతంలోనే నిర్మల్లో 44 జాబ్లు అమ్ముకున్నారు, మరి బ్యాక్లాగ్ జాబ్లు. అట్లా తెలంగాణ మొత్తంలో గత ప్రభుత్వంలో జాబులు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా జాబులు అమ్ముకోదేమో, చదువుకున్నోరికి వస్తుందేమో అని అనుకున్నాం. అన్న ఇంతకుముందు పాట పాడినప్పుడు నక్సలైట్ల ఏజెంట్ ఏంటంటే దున్నినోడికే భూమి, దున్ననోడికి అవసరం లేదు అంటే భూస్వాములు ఏం చేసేవాళ్ళంటే మొత్తం ఆక్యుపై చేసుకొని మన పేదోళ్ళతో పని చేయించుకునేది, డబ్బులేమో వాడికి, పని మన కష్టమేమో మనది. దున్నేటోడు ఒక్కోడు, ఆ డబ్బులు తీసుకునేటోడు ఒక్కోడు. రెవెన్యూ శాఖలో అదే దాంతోపాటు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అక్రమంగా అడ్డదారిలో భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. ఈ భర్తీని ఆపకపోతే నేను నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తా. కామారెడ్డిలో కూడా దొడ్డిదారిన బ్యాక్లాగ్ జాబులు కొనడానికి అభ్యర్థులు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇదే కామారెడ్డి ఏం చెప్తున్నా, మీరు ఎన్ని బెదిరించినా మీ బెదిరింపులకు, మీ ఊపదంపుడు ఉపన్యాసాలకు మీరు ఎవరితోనో చెప్తే కేసీఆర్కే భయపడలేం, మీకు ఎట్టి పరిస్థితులలో భయపడ ఈ ప్రయత్నాన్ని అడ్డుకొని పూర్తిగా ఆపడానికి వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా బ్యాక్లాగ్ జాబులు ఎవరైతే అమ్ముకోవాలనుకుంటారో మీరు పూర్తిగా విరమించుకోండి. ప్రభాకర్ ఇచ్చిండు ఈ పోస్టుతో ఆమె పని చేయకుండానే ఇంట్లోనే కూర్చున్నది. నెలకు 1,50,000 జీతం తీసుకుంది. నెలకు 1,50,000 అంటే ఆమె 2 సంవత్సరాలు తీసుకుంది. మీకు ఎవరైనా ఫ్రీగా 1,50,000 ఎవరైనా ఇస్తుందా గవర్నమెంట్? మీరేమో నెలల తరబడి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక లైబ్రరీలో చుట్టూ మీరు చదువుతుంటారు. కానీ వాళ్ళు ఏముందంటే ఎవరి దగ్గర కర్రున్నోడితే బర్రె అయిపోయింది. అంటే అధికారం ఉన్నోడే ఎవరికైనా అమ్ముకోవచ్చు. 1,50,000 నెల కంటే 10 నెలలకు 15 లక్షలు, అంటే సంవత్సరానికి 18 లక్షలు. 2 ఏళ్లలో ఆమె సంపాదించింది 36 లక్షలు. జాబ్ చేసిందంటే ఏం జాబ్ చేయలేదు. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళిందట ఆఫీస్కి వెళ్తే వీళ్ళెవరు కొత్తగా ఉందంటే కేసీఆర్ హయాంలో జాబ్ చేయకుండా అంటే అప్పుడు తీసేసారు. మేము ఎప్పుడు రాలేదు, మేము ఎవరు చూడలే, ఇంజనీరింగ్ జాబ్ ఎక్కించారంటే ముషీరాబాద్ మా దగ్గరనే ఉంటుంది. ఇట్లా వీళ్ళు ఒక్కరు కాదు, గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖలలో ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వాలు అమ్ముకుంటే మనం ఏం చేసినాం? అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అన్న ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తుందంటే, అరే ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకనే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, వీళ్ళు కనుక వినకపోతే
ఇంతకుముందు సాయి కృష్ణ చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బస్సు యాత్రలను చేస్తాం, సైకిల్ యాత్రలను చేస్తాం, పాదయాత్రలను చేస్తాం. అవసరమైన నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభలను పెడతాం. చివరికి సెక్రటరీకి వెళ్ళి సీఎంను కలుస్తాం. ఇప్పటికైనా మర్యాదగా చెప్తున్న మధ్యవర్తులు, మీరు కనుక ఇట్లనే ఉంటే మీ జాబులు పోతాయి. జాబులు ఇంకెక్కలేదు, ఇప్పటికైనా విరమించుకోండి. మీరు జాబులలో ఎక్కితే మీ డబ్బులు పోతాయి, మిమ్మల్ని కోర్టుకు లాగుతాం, జైలుకు పంపుతాం. కాబట్టి ఇప్పుడు ఒక కేసు నడుస్తుంది ఇక్కడ మన ఇలా కామారెడ్డిలోని 3 ఆత్మహత్య చేసుకుంటారు. ట్రైలర్ మాత్రమే. మీకు సినిమాలు ఒక్కొక్కరికి 4 నియోజకవర్గాల్లో పత్రికా మిత్రులను పట్టుకొని పోయి అధికారుల ఆధారాలు బండారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. పూర్తి స్థాయిలో మేము సేకరిస్తూ ఉన్నాం. 4 నియోజకవర్గాలు బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి లక్షల్లో జీతాలు తీసుకుంటూ అదే సిగ్గుశీలం ఉండాలిరా. మా నిరుద్యోగ బిడ్డలు ఆనాడు ఆత్మహత్య చేసుకుంటే శ్రీకాంతాచారి 1200 మంది ఆత్మ బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 10 సంవత్సరాలు ప్రగతి భవన్లను పండుకొని ఈరోజు మళ్ళా ఫామ్ హౌస్ లో పండుకొని ఈరోజు ఉద్యోగాలు అమ్ముకొని నీ రావులకు, నీ రెడ్డిలకు, నీ వెల్మలకు ఎవరు చదువుకొని ఎవరి 35 మార్కులతో పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు సిగ్గుశీలం. కామారెడ్డి లైబ్రరీలో 90 మార్కులు, డిగ్రీలో 1% మార్కులు ఉన్నవని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు అర్హతలుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు పొద్దనక, ఆరనక, పండగనక, పబ్బమనక వాళ్ళ ఇళ్లకు పోక ఈరోజు కామారెడ్డిలో చదువుకుంటూ ఉంటే కోచింగ్ సెంటర్ల పేరుతోటి కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి సెంటర్లో ఒక కోచింగ్ సెంటరు, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇలా ఫైనవీలు పెట్టుకుంటా ఉద్యోగాలకు ఎగనాగం పెట్టి, ఉద్యోగాలకు పంగనామాలు పెట్టి ఈరోజు ఉద్యోగ సంఘాల పేరుతోటి మీరు ఇలా ఫైనవీలకు ఇలా మీరు తెరలేపుతా ఉన్నారు. మాకు తెలుసు, మీ ఆధారాలు తెలుసు, మీ బండారాలు తెలుసు. మీ స్కూళ్ళలో కూర్చుంటాం, మీరు పనిచేసే క్షేత్రాలకు వస్తాం. తప్పకుండా చెప్తున్నాం, బలిగీసి చెప్తున్నాం, బలిగీసే బయట ఈ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి నుంచే శంకారాలు మూయిస్తున్నాం. తప్పకుండా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలకు కూడా చెప్తున్నాం, మీరు యాజమాన్యాలు కాదు, ఫైనవీలు పెట్టే ఫైనవీకారులు మీరు అని చెప్పేసి సందర్భంగా మీరు ఎన్ని మాకు తెలుసు, మాకు బెదిరింపులు చేస్తారు. అరుగులకేమో ఒక పేదోడికి భూమి ఇయ్యరు, దున్నుకుంటా అంటే భూమి ఇయ్యరు, వాడు గుడిసేసుకుని ఉంటే వారి గుడిసెల నుంచి ఎత్తేస్తారు. ఒక ఎవిడెన్స్ ఏముంది? ఎందుకన్నా మీరు ఇట్లా చెప్తున్నారు అంటే ప్రభుత్వం అంటే మీకు ఇష్టం లేదా అది అనొచ్చు. మీరు చూడొచ్చు అంటే ప్రెస్ మీటింగ్ చెప్తున్నా, నిర్మల్లో పారిశుద్ధ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వంలో TV9 వచ్చింది. ఇది మనం చెప్తారు. ఇది కామారెడ్డి ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా తల వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రతి ఒక్కరు మీడియా ముందుకు రావాలి. ఇక మున్సిపల్ వారి పాట రండి బాబు రండి. నిర్మల్లో పారిశుద్ధ కార్మిక ఉద్యోగుల నియోజకంలో గుప్పు చెప్పు కాకుండా అవినీతి. ఇది TV9 వచ్చింది. తర్వాత మొత్తం 44 పోస్టులు అమ్ముకున్నట్టు ఒకటి వచ్చింది మున్సిపల్ శాఖలో. 16 పోస్టులు, ఒక్కొక్క పోస్టుకు 6 లక్షలట. ఇప్పుడు తమ్ముళ్ళు వచ్చింది, మీ దగ్గర 6 లక్షలు ఉంటాయా? మీరు పెట్టలేరు, డబ్బులు పెట్టినోడికి ఇచ్చుకుంటారు. ఇవి ఇట్లా 12 పోస్టులు పంపకాలు. మున్సిపల్ శాఖ కమిషనర్ ఉద్యోగులు అంటే గ్రూప్ 1 జాబ్ వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 జాబ్ వచ్చిన వాళ్ళు నిర్మల్లో పబ్లిక్గా ఉద్యోగాల వేలం TV9లో. ఇవన్నీ మీరు గత ప్రభుత్వంలో వచ్చిన అడ్డగోలుగా విద్యుత్ కొలువులు ఒక్కో పోస్టుకు 30 లక్షలు. విద్యుత్ శాఖలో దొడ్డిదారులో చేరిన వారికి నెలకు 1 లక్ష జీతం అంట. అంటే ఒక 10 లక్షలు 30 లక్షలు ఇచ్చి నెలకు 1 లక్ష రూపాయలు జీతం. మీరు ఎంత చదివినా మీకు జాబులు రావు నిరుద్యోగులకు. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు, 2020 నియామకాలు, 2022లో పర్మనెంట్. అంటే 30 లక్షలు తీసుకొని మీకు పర్మనెంట్ చేస్తామని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకొని ఈ రకంగా వీళ్ళ భాగోతాలు ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులలో చదువుతూనే ఇట్లాంటి అవినీతి అధికారుల భర్తం పట్టాలి, మధ్యవర్తులు బ్రోకర్ల భర్తం పట్టాలి. అదేవిధంగా ఎవడైతే అభ్యర్థులు చదువు రాదు మన్ను రాదు మేము డబ్బులు పెట్టుకొని వచ్చాను అనుకుంటున్నారు. కాబట్టి మీరు కామారెడ్డి యువత కానిస్టేబుల్ కిష్టయ్య పుట్టిన నేల ఇది. తెలంగాణ కోసం మన దశలో మొట్టమొదటిసారిగా అమలుడైన నేల. కాబట్టి మనం చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళ మీద కొట్లాడాల్సిన బాధ్యత ఉంది. గతంలో తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చారండి. మీకు ఒకటి చూపిస్తా, మీరు షాక్ అయిపోతారు. ఇక్కడ ఏం చేశారంటే కరీంనగర్ మాజీ ఎంపీ బోయింగ్